Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Himalaya Wellness Exclusive Herbal Store opposite Swasth Pharmacy, Padmavati Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి గారు, అంజన్న గారు, మరి భూజ రాజేందర్ రెడ్డి గారు, కృష్ణవర్ధన్ రెడ్డి గారు, అనంతరెడ్డి గారు, రామాంజనేయులు గారు, కృష్ణానాయక్ గారు, యాదయ్య గారు, రాజేందర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి నా తోటి సోదరులకి, మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారం. ఈ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈ జిల్లాలో ముఖ్యమంత్రి నిన్నటికి 5 సార్లు వచ్చిండు. ముఖ్యమంత్రి జిల్లాలో 5 సార్లు ప్రచారానికి వచ్చిండు. కొడంగల్లో బహిరంగ సభ, తర్వాత కార్యకర్తల సభ, నారాయణపేటలో సభ, మహబూబ్ నగర్లో ఇంతకుముందు బహిరంగ సభ, మళ్ళా నిన్న నామినేషన్కి వచ్చేసిండు. నిన్న కూడా మొన్న మా ర్యాలీని చూసి భయపడిపోయి వాళ్ళ పార్టీ అభ్యర్థి నిద్రపోకుండా మరి ముఖ్యమంత్రి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిగెత్తుకుంటా నిన్న పొద్దున మళ్ళీ నామినేషన్కి వచ్చిండు మహబూబ్నగర్కి. అంటే ఇప్పటికి 5 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్నగర్ పార్లమెంట్లోనే పనిచేస్తున్నాడు. మహబూబ్నగర్ పార్లమెంట్లోనే భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు. భారీ బహిరంగ సభ ఎక్కడ మీటింగ్ అయినా జిల్లా మొత్తం పిలిపించుకోవాలి, మీటింగ్లు పెట్టాలి, తిట్టు అరణమ్మని తిట్టాలి, పోవాలి. వాళ్ళు అవును ఇన్నిసార్లు జిల్లాకు వచ్చి ఏం చేసిండ్రయ్యా అంటే 5 గ్యారెంటీ పోనీ వాళ్ళు ఒక గ్యారెంటీ పూర్తి చేసినాం, బస్సు ఎక్కించిన ఆడవాళ్ళని అన్నారు. మరి మిగతా 5 గ్యారెంటీలు ఏమన్నా ఇచ్చిండ్రా చెప్తారేమో దాని గురించి అంటే దాని గురించి ఏం చెప్తలేరు. కానీ అరుణమ్మని మటుకు తిట్టిపోతున్నారు. ఒక మహిళ అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఒక మహిళను ఏ విధంగా సంబోధించాలో అనేటటువంటి జ్ఞానం లేకుండా ఒక మహిళ ఈ జిల్లాలో ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఆదరణ పొంది ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఈరోజు పాలమూరు ఉమ్మడి జిల్లాలో ప్రజలకందరికీ ఒక సుపరిచితురాలైనటువంటి డికే అరుణమ్మగా ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇక్కడ నేను పోటీలో ఉన్న పార్లమెంట్ ఎన్నికకు ఈరోజు వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటిదాకా జీర్ణం అయితలేదు. ముప్పేట దాడి చేస్తున్నారు. మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే. వాళ్ళు మాట్లాడిన భాష మనం ఒకసారి చూస్తే కనుక ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి తప్పి మాట్లాడుతున్నారా? ఒక్క ఆడపిల్లని ఓడియనికే ఇంతమంది రాక్షసుల్లాగా రాబందుల్లాగా రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో రోజు మాట్లాడుతున్నారు. ఎక్కడోడక్కడ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి అయినోడు ముఖ్యమంత్రి అనుకుంటలేడు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి గారు నేను ప్రతిపక్షంలో ఉన్నా కేసీఆర్ తిట్టినట్టు నేను కూడా తిడితే నాకు కేరింతలు చప్పట్లు కొడితే చాలు, ఆ కేరింతలు చప్పట్ల కోసమే మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని తిట్టినట్లుగానే డీకే అరుణమ్మ తిడతా అంటే డీకే అరుణమ్మ చూసుకుంటూ ఊకోదు,
పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు, గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఒక మహిళను పట్టుకొని నీ నోటుకొచ్చినట్లా మాట్లాడితే ఎందుకయ్యా మీకు అంత అసూయ, ఎందుకయ్యా మీకు అంత ఈర్ష? అంటే మీరే ముఖ్యమంత్రులు కావాలి, మీరే పాలమూరు బిడ్డ అనిపించుకోవాలి, పాలమూరు బిడ్డలని చెప్పి మీరే ఢిల్లీ దాకా పోవాలి. ఒక పాలమూరు బిడ్డ, ఒక ఆడిబిడ్డ ప్రజల లోపల పనిచేసి, జిల్లాకు పనిచేసి, సాగునీరు ఇచ్చి, తాగునీరు ఇచ్చి, రోడ్లు ఇచ్చి, పెద్ద ఎత్తున విద్యాపరంగా, వైద్యపరంగా, గ్రామ పంచాయతీలు కానీ అన్ని రంగాల్లో ఈ జిల్లాని అభివృద్ధి చేసి ప్రజల లోపల ఒక గుర్తింపు తెచ్చుకుంటే మీకెందుకు అరుగుతలేదు, మీకెందుకు జీర్ణమైతలేదు? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు చేసింది ఏమీ లేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా నువ్వు చేసింది ఏమీ లేదు, పోరాటాలు చేసింది కూడా లేదు. ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఏ సమస్య పైన నువ్వు పోరాడింది లేదు. మొన్న పాలమూరు బిడ్డ అని చెప్తావు, మరి మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి నువ్వు పోటీ చేసినావు, గెలిచినావు పార్లమెంట్కి. ఏనాడైనా ఒక పోరాటం చేసినావా? ఏనాడైనా పాలమూరు కోసం గొంతిప్పినావా? మరి ఎందుకు మీకు ఇంత కసి, ఎంత అక్కసు ఎందుకు, ఇంత కడుపు మంట ఎందుకు? మోదీ గారిని నోటికొచ్చినట్లు మాట్లాడతావు. మోదీ గారి గురించి ఈరోజు దేశమంతా మోదీ 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 అని పెద్ద ఎత్తున మోదీ కోసం ఓటు వేయడానికి ప్రజలు సిద్ధమైతే మోదీ గారి గురించి నువ్వు విమర్శలు చేస్తావు. నోటికి ఎంత వస్తే అంత మోదీ గారి గురించి మాట్లాడతావు. అసలు నీ స్థాయి ఏంది? ఏంది నీ స్థాయి? ఓటుకు నోటు కేసులో ఉండి జైలుకి పోయించినటువంటి నీ స్థాయి ఏంది? అసలు నీకు మాట్లాడే స్థాయి ఏంది అని అడుగుతున్నా. గురువింద నీతి చెప్పగిడి వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. నా భాగవతం చెప్తాడట ఈయన. నా భాగవతం దమ్ముంది రా, యా చౌరస్తాకు వస్తావు రా, నేను కూడా వస్తా రా. ఏ చౌరస్తాకు వస్తావు, నీ భాగవతం చెప్తాం, నా భాగవతం చెప్తాం రా. రెడీగా ఉన్నా నేను రానికి. యా చౌరస్తాకు వస్తావో చెప్పు. మహబూబ్ నగర్ నువ్వు మాట్లాడిన తెలంగాణ చౌరస్తాకే రా, ఆడనే మాట్లాడదాం దా. అరుణమ్మ భాగవతం ఏముందో గాడినే చెప్పుదురా వచ్చి. నీ భాగవతం ఏందో నేను గాడినే చెప్తా. మనుషులకు విఘ్నత ఉండాలి. ప్రజలు ఒక గుర్తింపు ఇచ్చిండ్రు, పార్టీ నీకు ఒక స్థాయి ఇచ్చింది, ఆ స్థాయిని మర్చిపోవద్దు. ఇంకా 40 ఏళ్ల కిందట ఉన్న రేవంత్ రెడ్డి లాగానే నువ్వు ప్రవర్తిస్తే, ఇంకా 10 ఏళ్ల కింద ఉన్న రేవంత్ రెడ్డి లాగానే నువ్వు ప్రవర్తిస్తే ఒక ముఖ్యమంత్రి హోదాకే అగౌరవం, ముఖ్యమంత్రి హోదాకే అగౌరవం. ఈరోజు నీవు ఉండొచ్చు, గతంలో ఇంకోరు ఉండొచ్చు, అంతకుముందు ఇంకోరు ఉండొచ్చు. ఆ పదవికి గౌరవాన్ని ఉంచండి కొంచెం.